పింఛన్ల పంచాయతీ ఉసురు తగిలేది ఎవరికి? ఏం ఉసురు తగలటమో, అక్కడేమన్నా అకౌంట్లో డబ్బులు రాలేదంట, ఆ డబ్బులు వచ్చినటువంటి ఏమో కొంచెం కొంచెం వచ్చినాయట. అవి ఎప్పుడో ఈ సచివాలయ ఉద్యోగులు తీసుకెళ్తే అక్కడ పాపం వాళ్ళు అప్పటికే క్యూ లైన్లో నుంచొని ఉంటామో ఆ చెట్ల కింద ఉంటాం, వాళ్ళందరికీ ఇచ్చి పంపిస్తున్నారు. ఇప్పటికీ అకౌంట్లో డబ్బులు రాక ఇప్పటికీ పెన్షనర్ చాలామందికి డబ్బులు అందలేదు. ఇవన్నీ ఏమన్నా ప్రభుత్వం వాళ్ళ విధానము, వాళ్ళ పొలిటికల్ సిస్టంలో దాన్ని చేయటం చేతకాక, ఇది ప్రతిపక్షం చేయటం చేతకాలే, ప్రతిపక్షం అడ్డుకోవటం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, దీనిపైన టీడీపీ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, పెన్షన్ సొమ్ములు అసలు అకౌంట్లో వేయకుండా ఇప్పటి వరకు రాకుండా చేశారంటే ఎంతటి దుర్మార్గం. అసలు ఇది ఎక్కడి పద్ధతి అర్థం కావట్లేదు. కానీ ఇదైతే పొలిటికల్ వార్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చంద్రబాబు నాయుడు ఆపిచ్చాడు, చంద్రబాబు నాయుడు ఏమని లేదు, చంద్రబాబు నాయుడు అంటే ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అయ్యారు. వైఎస్ వివేక హత్యకి చంద్రబాబు నాయుడు గారి కారణమే, కోడికత్తికి చంద్రబాబు నాయుడు గారి కారణమే, హైదరాబాద్ అక్కడ అప్పులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారి కారణమే అంటారు, రోడ్లు వేయకపోవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణమే అంటారు, ప్రత్యేక హోదా రాకపోవడం చంద్రబాబు నాయుడు గారి కారణం అంటారు. ప్రతి దానికి ఆయనే ఇది చెప్తారు. సరే, ఈ 5 సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు చేయాల్సింది మీరు చేయాలి కదా. ఇప్పుడు పెన్షన్ ఇవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు గారి కారణం అంటే మీరు చేత కాదని అర్థమా? వాళ్ళకి చేత కాదని అర్థమా? ప్రభుత్వానికి చేత అయితే చేయాలి కదా. ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? చేత కానప్పుడు అవతరాల మీద వేసేటువంటి ప్రక్రియనే మనం ఆ రకంగా చూడాల్సి వచ్చింది. అంటే దీన్ని ఒకసారి బైట్స్ ప్లే చేయండి. పెన్షన్ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల చేతుల్లో ప్రతి నెల 1వ తారీఖున, అది ఆదివారం అయినా కూడా, అది సెలవు దినమైనా కూడా, తెల్లవారక మునిపే పెన్షన్ చేతిలో పెడతా ఉంటే ఎన్నికలు వచ్చేసరికి జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి ఎన్నికల కమిషన్ కు తన చేత పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ పెత్తందారి భావజాలానికి వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు, 1,35,000 ఉన్నారు. ఇంటింటికి పోయిస్తే 45 మందికే ఇవ్వాలా. ఒక రోజులో అయిపోతుంది. మీరు ఇప్పించమని డిమాండ్ చేశాను. దుర్మార్గమైన పాలన వాళ్ళకి ఇవ్వకుండా సచివాలయానికి రమ్మన్నారు. సచివాలయానికి వచ్చారు, ఒకరిద్దరు చనిపోయారు. దానికి కారణం ఇది ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకోటి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు పాలించడం చేత కాదు, దద్దమ్మవి నువ్వు. శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నువ్వు. నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో. 1 నిమిషంలో 1 గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్పీ షబీర్ హుసేన్, దివ్యాంగుడిని. ఏప్రిల్ 1వ తారీఖు ఈ నెల పెన్షన్ రావాల్సింది రాకపోవడం కారణం, దీనికి వైఎస్ఆర్సీపీ చేస్తున్న అబద్ధపు ప్రచారం. అది ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ని ఆపేశారని సజ్జల గారు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి చెప్పడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ చెప్తున్న అబద్ధపు ప్రచారం, దుష్ప్రచారం ఈ పెన్షన్దారులు నమ్మద్దండి. ఎందుకంటే వీళ్ళ మాటలు నమ్మి మోసపోయి ఒకసారి ఓటు వేసాము కాబట్టి ఆ ఓటుని వీళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రాన్నే నాశనం చేసేశారు. ఈ మళ్ళా అధికారంలో కావాలంటే జాబు కావాలంటే అది నా బ్రాండ్. గంజాయి రావాలంటే గంజాయి పోవాలంటే అది మన బ్రాండ్. ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ మద్యం ఉండదు, ఇసుక కొరత ఉండదు. నమ్మకమేగా తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరగవు.
అది సార్ ఖజానాలో డబ్బులు లేవు ఫస్ట్ థింగ్. అనిల్ అనిల్ ఏంది అనిల్, మొత్తానికి పెన్షన్ పంచాయతీ మొత్తం 2 పార్టీలని కూటమిని ప్లస్ పార్టీ వైసీపీ పార్టీని మొత్తానికి కుదుపుతూ ఉంది. ఎవరు ఎత్తులు వాళ్ళు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు. మొత్తానికి మరి డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు పంచేటువంటి ప్రక్రియ ఉన్నప్పుడు కూడా పంచకుండా ఇంకా కూడా ఆలస్యం జరుగుతుంది. ఇంకా డబ్బులు రావట్లేదు అంటున్నారు. 6వ తారీఖు వరకు అంటున్నారు, 7వ తారీఖు అంటున్నారు. ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉంది? ఎందుకు గేమ్ జరుగుతూ ఉంది? ఇందులో మళ్ళీ ఏమైనా ప్రత్యేకమైనటువంటి కుట్ర ఏమైనా ఉందా? దీనికి మళ్ళీ కొత్తగా అధికారులు ఎవరన్నా ఇంకా ఎక్కువ ఆలస్యం చేస్తే ఇంకా ఎక్కువ టీడీపీకి డ్యామేజ్ జరిగిద్ది, వైసీపీకి మంచి జరిగిద్ది అని ఏమైనా అలాంటి కుట్రలు కూడా ఇంకేమైనా దాగి ఉన్నాయా? ఒకటైతే వాస్తవం సార్, ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రయారిటీస్ ఉండే ప్రతి ప్రభుత్వానికి. ఎందుకంటే 1వ తారీఖు వచ్చేసరికి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి, సంక్షేమ పథకాల్లో దానికి అవసరమైన నిధులు కేటాయింపు జరగాలి. ఆ తర్వాత ప్రయారిటీగా కాంట్రాక్టర్స్కి కావచ్చు, ప్రభుత్వ ఇతర ఖర్చులకు కావచ్చు చూస్తుంటారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా ఈ సమయంలో అంటే, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద తప్పిదం చేసింది. తనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అదే అనేక మంది కాంట్రాక్టర్ వర్కర్స్గా పనిచేసిన చాలామందికి కూడా బిల్లులు చెల్లించాల. కేవలం 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన ₹1 కూడా ఇవ్వకుండా సంక్షేమానికే ప్రయారిటీ ఇచ్చి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేసింది. ఆ రోజు సంక్షేమం కాదు, పాడు కాదు, ఇప్పుడు ఆ రోజు సంక్షేమం కాదు, పాడు కాదు, పసుపు కుంకుమ అని చెప్పిన ఆ డబ్బులు మొత్తం 12,000 కోట్లు తీసి ఆ పసుపు కుంకుమకి ఇచ్చారు. ఎక్కడేమన్నా ఎవరైతే పాపం వర్కులు చేసినటువంటి వాళ్ళందరికీ ఆ నీరు చెట్టు, ఆ మట్టి నీరు, లేకపోతే చిన్న చిన్న రోడ్లు, లేకపోతే ఈ చేసిన వర్క్లు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు రాకపోతే వాళ్ళందరూ పార్టీ కేడర్, అనుబంధ కేడర్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వర్కులు చేయటం, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎన్నికల్లో డబ్బులు లేకుండా పోయినాయి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఖర్చు పెట్టలేక చేతులు ఎత్తేసి ఉన్నారు. ఈ పసుపు కుంకుమ వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా సరే ఇచ్చింది అది ఇచ్చింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్తగా ఏదో ఇస్తా అంటున్నాడు కదా అని చెప్పి మళ్ళీ వీళ్ళు అటేశారు. వీళ్ళు ఖర్చు పెట్టకపోయేటప్పటికి వాళ్ళు అటేశారు. మొత్తం మీద ఉష్ కాకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, తెలియదు ఇది ప్రమాదం పొంచి ఉందని చెప్పని ఆయన ఆ డబ్బులు మొత్తాన్ని పెన్షనర్స్ ఎవరికి ఇవ్వకుండా ముందు వాళ్ళ కేడర్ అందరికీ డబ్బులు ఇచ్చేసాడు. అంతేనా? అంతకంటే మరొకటి లేదు సార్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 100కి 100% ఇదే జరిగింది అనేది ఒక అంచనా. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇంటర్నల్ సోర్స్ వారు తెలుస్తున్న సమాచారం మేరకు కావచ్చు, ఇదే ఏదైతే ఉందో వైసీపీ ఓడిపోతే తనకు ఇప్పటివరకు 5 ఏళ్ల కాలంలో ఎక్కడ కాంట్రాక్టర్లు ధర్నాలు, రాస్తారోకాలు, ఆత్మహత్యలు సైతం చేసుకున్న సంఘటనలు మనం ఎప్పుడు చరిత్రలో చూడలేదు సార్. కానీ ఈ 5 ఏళ్లలో చూసాం. దానికి కారణం ఇప్పుడున్న పాలకులు, ప్రభుత్వమే. కానీ చివరి రోజుకి వచ్చేసరికి తమకు ప్రమాదం పొంచి ఉందని తెలిసిన తర్వాత ఒక నష్ట నివారణ చర్యలుగా ఉన్న ఖజానాన్ని ఖాళీ చేసి పూర్తిగా సొమ్ముల మళ్లింపు జరిగిందనేది ఒకటైతే, ఇప్పుడు ఈ పెన్షన్ విషయానికి వస్తే ప్రజలు కొంత ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది ఖచ్చితంగా ప్రతిపక్షం పైన నెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. ఆ రకమైన ప్రయత్నానికి నిన్న కూడా మనం చర్చించినప్పుడు వ్యవస్థల మేనేజ్మెంట్, ఎందుకంటే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఈ రోజుకి కూడా ప్రభుత్వ పాలకులుగా ఉన్న వారి యొక్క చేతుల్లోనే ఉన్నాయి. అయితే వాటిపైనే ప్రతిపక్షాలు పోరాటం చేస్తాయి. వ్యవస్థల్లోని వ్యక్తులు ఖచ్చితంగా వ్యవస్థకు పనిచేయాలనుకున్నప్పుడు ఈ సమస్యలు ఉండే. ఈరోజు 2 ప్రాణాలు, వృద్ధుల ప్రాణాలు పోయినాయి అంటే 100కి 100%, 100కి 100% ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యం అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న యంత్రాంగం వైఫల్యం. ఈరోజు ప్రభుత్వంలో కీలకంగా ఏదైతుందో రాజకీయ నాయకులు పక్కన పెట్టి పరిపాలన చేయాల్సిన అధికార యంత్రాంగం ఎన్నికల సమయంలో ఏదైతుందో వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం, అవకాశం ఉన్నా ఆ రకమైన చర్యలు చేశారంటే ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే పెన్షన్ విషయం చూద్దాం. ₹200 రాజశేఖర రెడ్డి గారు 2004లో తీసుకొస్తే అప్పుడున్న కాంగ్రెస్ ₹75 నుంచి ₹200 చేశారు. కానీ 2014 ఎన్నికలకు 2014కి 200 నుంచి ₹1000 చేస్తానని చెప్పి చంద్రబాబు ₹1000 చేసి అమలు చేసి దానిని 2000 చేసి ఇచ్చారు. కానీ వచ్చి రాగానే ₹3000 ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఆయన పెంచుకుంటూ చేసుకొచ్చింది మళ్ళీ ₹3000. ఈరోజు తెలుగుదేశం పార్టీ ₹4000 పెన్షన్ ఇస్తానని చెప్పింది సార్. ఆ ఇస్తానన్న తర్వాత ఇవాళ అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్ ఆగిపోయింది. 4000 ఇస్తానన్న చంద్రబాబు హామీ ఎక్కడా వినపడకుండా ఈరోజు పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారనే ఒక ప్రయత్నానికి అధికార పార్టీ చేసినటువంటి ఆలోచన ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యారు.
ఎందుకు అంటే గతంలో 200 నుంచి 2000 రూపాయలు చేసినటువంటి చంద్రబాబు హిస్టరీ ఉంది. ఖచ్చితంగా 4000 ఇస్తానంటే నమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి 3000 ఇస్తానని చెప్పి 5 ఏళ్ల పాటు అంశాల వారీగా అంచెల వారీగా దాన్ని చేసుకుంటూ వచ్చి ఇబ్బందులకు గురి చేసినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం ఇది పసిగట్టి పెన్షన్ అందే విషయంలో ఈ రకమైన చర్యలు చేసింది అనేది తెలుగుదేశం పార్టీ అంచనా వేస్తూ ఉంది. దాన్ని తిప్పికొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే జరుగుతాయి. కానీ ఒక సెన్సిటివ్ అంశం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందే సహాయం రోజు వచ్చి ఒక్కసారిగా అందకపోతే సహజ సిద్ధంగా ఒక రకమైన ఆలోచనకు వెళ్తారు సార్. అదే దీన్ని రాజకీయంగా వాడుకోవాలి, ఆ సెన్సిటివ్ అంశాన్ని టచ్ చేసి పబ్లిక్ మైండ్ని మూడ్ ఆఫ్ అటెన్షన్ మార్చాలనే ఆలోచనతోనే ఈ రకమైన ప్రయత్నం. ఇంకొక చిన్న విషయం, తెలంగాణలోనూ కూడా ఇలాంటి తరహా ప్రయత్నమే జరిగింది. ఎందుకంటే రైతు భరోసాకి సంబంధించిన ఏదైతే అంశంలో ఆ రోజు తెలంగాణ విషయంలో ఈసీ ఇచ్చినటువంటి నిర్ణయం ఆధారంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంతే గగ్గోలు పెట్టినా చివరికి అక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మాటనే ప్రజలు విశ్వసించి ఆ పార్టీకి పట్టం కట్టడం కూడా జరిగింది. అంటే ఆ సమయంలో కూడా రేవంత్ రెడ్డి చుట్టూ ఎంత కార్నర్ చేశారో మనం చూసాం సార్. రైతులకు ఉచిత విద్యుత్ వద్దన్నాడు, రైతు భరోసా రాకుండా అడ్డుకుంటున్నాడు అంటూ ఆ రోజు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు అనేక సభల్లో అనేక చోట్ల చెప్పినా ప్రజలు అంతిమంగా దేనిని నమ్మారంటే 5 ఏళ్ల పాటు తమను గురైన ఇబ్బందులు, సమస్యలు, తాము మార్చుకోవాలనుకుంటున్న విధానాలు, వీటినికే ఆ రోజు ప్రయారిటీ తెలంగాణలో ఎలా ఇచ్చారో ఇవాళ కూడా అలాంటి పరిస్థితి కనపడిద్ది అనేది ఒక అంచనా మాత్రమే. అయితే అది నిజంగా వాస్తవ రూపం దాలుస్తుందా లేదా మనం కాలమే నిర్ణయించాల్సిన పరిస్థితి. కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికార యంత్రాంగం వ్యవస్థల్లో వ్యక్తులుగా ఎప్పుడు ఉంటారు, ఆ వ్యవస్థల పరువు ప్రతిష్టలు కావచ్చు, గౌరవం కావచ్చు భంగం కలగకుండా పాటించాలి. 5 ఏళ్ల పాటు ఎప్పుడు వాళ్ళకి అవకాశం ఉండదు సార్. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అధికారుల యొక్క చేతిలో ఉన్న పెన్నుకు పవర్ వస్తుంది. ఆ పెన్ను పవర్ కనుక చూపిస్తే ఖచ్చితంగా వారు చరిత్రలో నిలిచే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మిగిలిన 5 ఏళ్ల కాలం వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల చెప్పు చేతల్లోనూ వారు చెప్పిన వట్టే చేయాల్సిన పరిస్థితి సార్. పెన్ను వెన్ను రెండూ లేవట. చాలా వరకు పెన్నునేమన్నా పెట్టిలో పెట్టి తాళం వేశారు, వెన్నునేమన్నా తీసుకొని పోయి అది మరీ లాకర్లో పడేశారు. అందుకని పెన్ను వెన్ను, వెన్ను అంటే వెన్నుపూస అంటే అటువంటి ధైర్యంగా నిలబడేటువంటి పరిస్థితి కానీ సరిగ్గా ఎవరైతే రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పును ఎత్తి చూపించేటువంటి కళలు కానీ అధికారుల చేతుల్లో పూర్తిగా లేకుండా పోయినాయి. అధికారులు ఏందిలే మీడియా చేతుల్లోనూ లేవు, ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర సరైనటువంటి పని చేసేటువంటి ఆ బలం కనపట్టలేదండి. మరీ అంతా డంబాబుస్ బ్యాచ్ అయిపోయింది. అనిల్ సరే ఓకే, మొత్తానికి ఇప్పుడు డబ్బులు లేక రావట్లేదంటావా, లేక డబ్బులుండి కూడా కావాలని ఆలస్యం చేస్తున్నారంటావా ఏంటి? డబ్బులు లేకపోవడం ప్రధాన కారణం అయితే వచ్చిన డబ్బులను పంపిణీ చేసే విషయంలో ప్రయారిటీ లేకపోవడం మరొక కారణం. ఇందాక చంద్రబాబు గారు బయట కావచ్చు, మనం కనుక చూస్తే 130,000 మంది ఎవరైతే ఉన్నారో సచివాలయ సిబ్బంది ఉన్నారు, టీచర్లను వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వానికి ఇప్పటి వరకు అనుబంధంగా పనిచేసేటువంటి పంచాయతీరాజ్, రెవెన్యూ ఇలా అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఒక వార్డులో ఒక కనీసం 50 మంది నుంచి 60 మందికి మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. ఒక ఊరిలో యావరేజ్న 3,000 జనాభా ఉన్న ప్రాంతాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మహా అంటే 150 నుంచి 250 మంది మధ్య మాత్రమే ఈ సంఖ్య ఉంటుంది. ఎందుకంటే 10 to 15% కంటే ఆ సంఖ్య ఉండదు పెన్షన్దారుల సంఖ్య. ఎందుకంటే 60 ఏళ్ళ పైబడిన వారికి మాత్రమే, తర్వాత కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి నిబంధనలు. కానీ వీళ్ళకి ఇవ్వడానికి ఇంత సమస్య ఉంటుందా? మొన్న మనం డిబేట్లో కూడా చెప్పారు, ప్రభుత్వ ఉపాధ్యాయులను చరిత్రలో ఎప్పుడూ లేనట్టు సారాయి దుకాణాల వద్ద కాపలాగా పెట్టి కరోనా లాంటి సమయంలో చేసిన ప్రభుత్వాలు, పాలకులు ఇంతకంటే గొప్పగా చేస్తారా అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రతిపక్షాలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కూడా లేవనెత్తుతుంది. అంటే వాటన్నిటి నుంచి అధికార యంత్రాంగం, ఎందుకంటే ఇవాళ అవ్వాతాతల పడుతున్న బాధ, ఇబ్బంది, వారి ఉసురు ఎవరికి తగులుతుంది సార్? పార్టీలకు తగులుతుందా, అక్కడ పనిచేసే సిబ్బందికి తగులుతుందా? ఖచ్చితంగా పార్టీలది ఎంత తప్పు ఉంటుందో చెయ్యాలి, చేయొద్దని చెప్పడంలో ఆ అమలు విషయంలో వీళ్ళు వహించే నిర్లక్ష్యం కారణంగా కూడా ఖచ్చితంగా ఆ ఎవరైతే ఉన్నారో అవ్వాతాతల యొక్క బాధ, ఇబ్బంది, వారి మనోవేదన వీరికి కూడా శాపంగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వారి జీవితాలను ఆలోచన చేసుకుని కూడా అధికార యంత్రాంగం ముందుకు వెళ్ళాలి. ఇందాకే మీరు అన్నారు పెన్ను వెన్ను అని. ఖచ్చితంగా రాజకీయాలు రంగు రుచి మారిపోయాయని మనం అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. ఆ దిశగా వెళ్ళడంతోనే వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కాస్త పూర్తిగా తమ యొక్క విధానాలకు విరుద్ధంగా పనిచేయాల్సిన పరిస్థితులు కొని తెచ్చుకున్న రోజులు. ఎందుకంటే చిన్న అంశం సార్, ఈ దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత
అధికారులు చేతులు కట్టుకొని న్యాయస్థానాల ముందు ఈ 5 ఏళ్లలో నిలబడినంతమంది నిలబడినన్ని సార్లు ఎప్పుడైనా జరిగిందా? వాటన్నిటికీ కారణం గతంలో లేనిది ఇప్పుడే జరగడానికి కారణం ఖచ్చితంగా తాము తలదించుకొని చెప్పిన మాట వినడమే. ఏదైతే ఉందో తప్పును తప్పు, ఒప్పును ఒప్పని చెప్పగలిగి ముందుకు వెళితే ఏ అధికారికి ఏ వ్యవస్థకి ఎప్పుడు డ్యామేజ్ జరగదు. ఎందుకంటే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు పాలిస్తూ ఉన్నాయి, కానీ అక్కడ జరగంది ఇక్కడే ఎందుకు జరుగుతుంది అంటే ఖచ్చితంగా అంత లొంగి పనిచేయాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ రోజు ప్రజలకు జరుగుతున్న అసౌకర్యానికి, ఆ కష్టాన్ని, ఇబ్బందిని కూడా కనీసం మానవతా కోణంలో కూడా ఆలోచించలేని పరిస్థితి ఉందా అంటే ఆ అధికారులు ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక నాయకుడు ఎవరో చెప్పొచ్చు అతని స్వలాభం కోసం, స్వార్థం కోసం, అధికారం కోసం, కానీ ఆ రకమైన ప్రయత్నాన్ని ఖచ్చితంగా అధికార యంత్రాంగంగా ఆ సామాన్య జన కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులుగా వీరికి ఆ బాధ్యత ఉండదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ అమలు చేసే చిత్తశుద్ధి గుణం లేనప్పుడు ఇలాంటి పరిస్థితే ఈ అవాతాతల మరణాలేంటి, ఉసిరేంటి అనేకం ఇంకా మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్, పాపం తొందరగా డెలివరీ చేస్తే బెటర్. రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ.